నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సమంత మరియు నాగ చైతన్య ఆఫ్టర్ డివోర్స్ తర్వాత ఏ చిత్రంలో నటించడం జరగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక చిత్రం తెరకెక్కబోతున్నట్టుగా, అందులో సమంత మరియు నాగ చైతన్య కలిసి జంటగా నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ వార్తల వెనుకున్న వాస్తవాలు ఏంటి అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. సో ఏంటిది, ఇది ఓవరాల్గా ఎక్కడి నుంచి వచ్చింది వార్త, ఏంటి అసలు? యాక్చువల్గా ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్లు ఎక్కువైపోయాయి. రీ రిలీజ్ ట్రెండ్లో ప్రేమ కథ సినిమాలలో తొలి ప్రేమ ఒక రికార్డ్. అది ఇప్పటికి 7-8 సార్లు రీ రిలీజ్ అయింది. అట్లా ఎందుకైందో కూడా తెలియదు. తొలి ప్రేమ అంటే కళ్యాణ్ గారిదే. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా మళ్ళీ రిలీజ్ ఉంది. అది అట్లా రిలీజ్ చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డేకి కూడా చాలాసార్లు వచ్చింది. 7-8 సార్లు రీ రిలీజ్. అది నిజంగా ట్రెండ్, సీరియస్లీ. ఆ తర్వాత ప్రేమ కథలు, మొన్న ఈ అందాల రాక్షసి కూడా చూసా పోస్టర్లో. నేను వీళ్ళు ఎందుకు వస్తున్నారో అనుకున్నాం. ఈ నగరానికి అంటే పెద్ద సినిమాలే కాకుండా ఓ మోస్తారు సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒక మంచి లవ్ స్టోరీ, ఏ మాయ చేసావే, అఫ్ కోర్స్ ఓవర్ నైట్ సమంతని స్టార్ట్ చేసింది కూడా అదే సినిమా. అంటే లైక్ ఓ బ్యూటిఫుల్ జర్నీస్ అని కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఆ ఖాతాలో దీన్ని పడేయచ్చు. ఒకప్పుడు మాట్లాడితే నువ్వే కావాలి, మనసంతా నువ్వే, నువ్వు నేను, అలా కొన్ని సినిమాలు ఉంటాయి. నువ్వు నాకు నచ్చి ట్రెండ్ మార్క్ అంటే క్యూట్ లవ్ స్టోరీస్. మోస్ట్లీ ఉదయ్ కిరణ్ ఫిలిమ్స్ బాగుంటాయి అప్పట్లో. అంటే ఆయన చేసినవి అవే. అప్పుడు కూడా యూత్ అవే ఎక్కువ ఆదరిస్తున్నారు. కొన్ని సినిమాలు అట్లా మనసుకు హత్తుకొని అలా ఉండిపోతూ ఉంటాయి ప్రేమ కథలు. అట్లాంటి అరుదైన కొన్ని సినిమాలు, అంటే రోజా, మణిరత్న సినిమాలు మాట్లాడుకుంటే అట్లా చాలా అరుదైన సినిమాల్లో ఒకటి ఏమాయ చేసావే కూడా. సో అట్లాంటి సినిమాని కూడా రీ రిలీజ్ చేస్తే బాగుండని చాలామందికి అనిపించింది. వాళ్ళ కోరిక మేరకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా సరే చేసుకుందాం, ఏముంది మన సినిమాని, ఎలాగో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. కలేజా తెలుసా, అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు వరకు ఆడుతుంది. ఇంకా కనీసం ఒక డజన్ ఉన్నాయి థియేటర్లో. మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇంచుమించు డజన్కి తక్కువ లేవు. ఇప్పటికి మళ్ళీ ఆడుతుంది. అదేంటో. ఇట్లా చూసుకుంటే ఏం మాయ చేసావే రీ రిలీజ్. సరే, అంతా బాగానే ఉంది. రీ రిలీజ్ సినిమాలు అవుతున్నాయి, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ప్రమోషన్ సంగతి ఏంటి? రీ రిలీజ్ సినిమాలకి ప్రమోషన్స్ కూడా అలాగే చేస్తున్నారు. హీరో కూర్చొని మాట్లాడడం, హీరోయిన్ కూర్చొని మాట్లాడడం, ఆ డైరెక్టర్ మాట్లాడడం, ఏదో చిన్నగా వాళ్ళ నుంచి ఉడత భక్తిగా చేసినట్టుగా ఇంత ప్రమోషన్ చేస్తున్నారు. మరి దీనికి ప్రమోట్ చేయాలంటే హీరో హీరోయిన్లు వస్తే మళ్ళీ వీళ్ళు ఎలా కలుస్తారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. అంతే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్కే, వాట్ ఎవర్. అండ్ ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్లో అడిగావు, ఏం చెప్పావంటే వీళ్ళు విడాకుల తర్వాతే కలిసి ఎప్పుడు నటించలేదు అని. విడాకుల తర్వాత ఎవరు నటించరు కలిసి. అంటే ఇప్పుడు లైక్ లేదు, ఎవరు చేయరు. అంటే ఏదో ఉంటుంది కదా వాళ్ళిద్దరికి, ఒక టైప్ ఆఫ్. అంతే. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ వేరు అని కొంతమంది ఛాలెంజింగ్గా చేసేవాళ్ళు ఉంటారు. చాలా రేర్ అది. బట్ ఇంచుమించు కాదు, వీళ్ళు చేయరు. అండ్ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకన్నానంటే, నాగార్జున ఉండగా ఏదో ఒక సంథింగ్ సినిమాకి సంబంధించి సమంత రాలేదన్నది క్యాజువల్గా అన్నది. అదే చెప్పబోతున్నా. ఖుషీ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గెస్ట్గా విజయ్ దేవరకొండ వచ్చాడు. రాగానే మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు సరదాగా. అంటే ఇదే సెట్కి ఒకసారి వచ్చి హోస్ట్ చేసింది కదా. సో అట్లా అంత జోవియల్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇప్పటికీ సమంత అంటే దగ్గుపాటి ఫ్యామిలీకి చాలా ఇష్టం. ఈవెన్ అల్లు గారి ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం. చాలామందికి ఇష్టం. అండ్ మొన్న 15 years అయిన తర్వాత ఆ ఈవెంట్లో వాళ్ళ అమల గారు ఉన్నప్పుడు ఆవిడ కూడా చప్పట్లు కొట్టింది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు అని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ సంబంధికులతో ట్రావెల్ చేస్తారేమో, అడప కనిపిస్తారేమో, కానీ వీళ్ళు కనిపించినప్పుడు ఏదో సంథింగ్, ఏవో గుర్తులు, జ్ఞాపకాలు ఉంటాయి. సో పీపుల్ కాంట్ అంత ఈజీగా. సమంత లాంటి వాళ్ళు కూడా షీ కాంట్. తను ఎంత మీరు స్పోర్టివ్గా తీసుకున్నా తను చాలా ఎమోషనల్. సో షీ కాంట్. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు ఏమై చేసావే రీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చూడాలి అంటే, వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేసినప్పుడు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఇద్దరికి. ఆ ట్రావెలింగ్ కలిసి 2-3 సినిమాలు చేసినప్పుడల్లా అలా ట్రావెల్ అవుతా వచ్చింది అది. సరే, వీళ్ళ పేరుకి కటీఫ్ అయిన తర్వాత వీళ్ళు కొట్టుకున్నారు. నీ వల్లే మీరే అని. నువ్వు ఇట్లాంటి పాటలు చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఇలాంటి సినిమాలు చేస్తున్నావు కాబట్టి నిన్ను వదిలేశారని వీళ్ళు.
లేకపోతే వీడికే చాలా పొగరు, వీడికి ఆ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అది ఉంది, వదిలేసాడని వీళ్ళు ఇలా తిట్టుకు చచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఆ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో వీళ్ళు ఎలా ఉంటారు అనేసి అభిమానులు ఎప్పుడు కూడా కొట్టుకు చావద్దు. సిట్యువేషన్స్ ఏమన్నా, వీళ్ళు సినీ అభిమానులు కదా, సినిమాను మాత్రమే ప్రేమించండి. మీరు ఆ పాత్రల పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళని ఇంకా ఆరాధించడం మొదలుపెట్టి ఎట్లా తయారైందంటే ఫ్యాన్స్ రేపటి రోజు ఇప్పుడు బాగా అభిమానులు అనమాట. ఒక హీరోకి విపరీతమైన అభిమానం. అసలు ఆ సినిమా, ఆ హీరో సినిమా వస్తే చాలు పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, ఇట్లా గోసి బొట్లు పెట్టేవాళ్ళు. పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే వెళ్ళి కొడతారా? ఎందుకు ఫ్లాప్ చేసావా? ఇంత ఆదరిస్తుంటే మా పరువేం కావాలి, రేపు ఇంత పెద్ద కటౌట్ చేసి ఇంత ఫంక్షన్ చేసాము, నువ్వేమో సినిమా ఫ్లాప్ చేసి కూర్చోండి, కొడతారేంటి వెళ్ళి అంటే అక్కడ దాకా వెళ్ళిపోయింది, ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అభిమానం. సో ఏమ్మాయి చేసావే సినిమాని కూడా సినిమాలానే చూడండి. ఏమో ఒక ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి చెప్పిన సినిమా గురించి, ఇంకా ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన సినిమా గురించి, లేదు ఆ డైరెక్టర్ చెప్పిన హీరోయిన్లు ఇద్దరు చాలా బాగా చేశారు అని, ఓకే బీ హ్యాపీ అంతే. మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించవద్దు. వాళ్ళ పర్సనల్ ఏంటో. సమంత నాగచైతన్య విడాకులు అనే టాపిక్ ప్రతిసారి ఏదో మూల నుంచి ఎందుకో వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. 4 years ఏమో అయినట్టుంది కదా. లెట్ దెమ్ బీ హ్యాపీ. రైట్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒక రిలీజ్ చేస్తే? ఏమై చేశారు? బాగానే ఉంటుంది. రిలీజ్కి ఏమైంది, అన్ని సినిమాలు ఎలా చూస్తున్నారో ఆదరిస్తున్నారు, దీనికి కూడా ఒక ఫ్యాన్స్ ఉన్నారు. మెలోడీ వాళ్ళు కూడా ఆదరిస్తారు అంతే. రైట్. అంటే మళ్ళీ కొంచెం ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ కూడా అటెండ్ అవుతున్నారు కదా. ఒకవేళ నాగ చైతన్య అంటే మొన్న ఏదో మనం సినిమాకి అటెండ్ అయ్యాడు, దాన్ని బాగా ట్రోల్ చేశారు. అలా ఏదైనా అటెండ్ అయితే కొంచెం ఏదన్నా మేబీ వీళ్ళు ఉంటారుగా గుడ్డు మీద, నువ్వు పట్టించుకుంటావుగా జనాలు అని. ఆ జనాలు ఏమన్నా ట్రోళ్ళు గీళ్ళు చేస్తే ప్రజలే నా వాళ్ళు, ప్రజల కోసం అంతే, అంతమించేం లేదు. నేను ఎప్పుడు ఆ దరిద్రాన్ని పట్టించుకోను. అయితే ఇప్పుడు ఒకవేళ అక్కినేని ఫ్యామిలీ రిలేటెడ్గా వాళ్ళతో సినిమా చేస్తుందా సమంత? మేబీ ఇందాక నువ్వు అన్నట్టు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు అన్నావు కదా. ఇప్పుడు తను ప్రొడ్యూసర్ అయ్యింది, ఏమో తెలియదు, చెప్పలేము. రైట్. ఇంకా కెరీర్ పరంగా ఎలా ఉంది సమంత? ఓన్లీ ప్రొడ్యూసర్గానే నిలిచిపోద్దా లేకపోతే హీరోయిన్? సమంత కెరీర్కి ఏమైందో అట్లా కాదు. 15 ఏళ్ళ తర్వాత మన దగ్గర టాలీవుడ్లో హీరోయిన్ అంటే మ్యాక్సిమం షెల్ లైఫ్ 5 ఏళ్ళే. 5 ఏళ్ళ తర్వాత నువ్వు అయితే వదిన అవ్వాలి, లేకపోతే అసలు సోలో హీరోయిన్ అవ్వాలి, లేదా వెబ్ సిరీస్ చేసుకోవాలి. కానీ మా స్టార్ హీరోలతో నువ్వు డ్యాన్స్లు వేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోవట్లా. 5 years. అట్లాంటిది 15 ఏళ్ళు వచ్చారు అంటే చాలా గ్రేట్ అసలు చెప్పాలి అంటే. నయనతార కానీ, త్రిష కానీ, సమంత, అనుష్క ఇంకా మనకు కనబడుతున్నారు. హ్యాపీ. ప్రొడ్యూసర్గా సక్సెస్ అయినట్టేనా? అయిందిగా. శుభం పెద్ద హిట్, చాలా మంచి హిట్, వెరీ డీసెంట్ ఫిలిం అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. ఇంకా చెప్పాలి అంటే స్త్రీల అణిచివేత, పురుషాధిక్యం, ఇట్లాంటి అంశాలని టచ్ చేసి చాలా సెన్సిటివ్గా తీశారు. అది ఒక సీరియల్ డ్రామా లాగా తీశారు. నిజంగా బాగుంది. హీరోయిన్గా పరంగా ఎలా ఉంటుంది కెరీర్ అంటే? తెలియదు అంత, రాబోయే సినిమాల గురించి నాకు తెలియదు. సో ఐ కాంట్ టెల్. అంటే చేస్తుంది అసలు ఫ్యూచర్లో హీరోయిన్గా? చేస్తుంది. ఏదో తను ఒక నటి కదా. నటి కాకపోతే కొంచెం ఏజ్ అని, కొంచెం లేడీ ఓరియంటెడ్గానే వెళ్ళాలని. నీకు విషయం తెలుసా, నయనతార కంటే చిన్నదే అనుష్క. నయనతార ఇంకా ఉందిగా హీరోయిన్గా. త్రిష కంటే చిన్నదే. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏముంది, చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.